మరో 2 రోజుల్లో జనసేన ఆవిర్భావ ఏర్పాట్లు పూర్తవుతాయని జనసేన ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తెలిపారు. సభకు ఎంతమంది వచ్చినా దానికి తగ్గ ఏర్పాట్లు ఉంటాయని అన్నారు. ఇప్పటికే హెలీప్యాడ్, లైటింగ్, బ్యారికేడ్ల పనులు పూర్తయ్యాయని, స్టేజ్ తదితర పనులు 2 రోజుల్లో పూర్తవుతాయని అన్నారు. చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్ల నుంచి ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ కేకేతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ కనివిని రేతులో చేయని విధంగా ఈ సమావేశాన్ని అయితే సక్సెస్ఫుల్ చేయాలని నేతలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం నేతలు నిరంతరం కష్టపడుతూ ఇక్కడ పనులను అయితే పర్యవేక్షిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ కేకే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇక్కడ ఈ స్టేజ్ కానీ ఇతర ఏర్పాట్లు కానీ ఎంతవరకు వచ్చాయి, ఇప్పుడు ఎప్పటికి పూర్తవుతాయి, ఎంతమంది అభిమానులు అయితే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? ఈ యొక్క గ్రౌండ్ అరేంజ్మెంట్స్ విత్ ఇన్ 2 డేస్లో అయిపోతుంది. ఇప్పటికే సుమారు దగ్గర ఒక 70% మేజర్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇంకా మైనర్ వర్క్ అంటే ఇంకా మ్యాటింగు, తర్వాత చైర్స్, తర్వాత లైటింగు, సౌండు, ఎల్ఈడి వాల్స్ ఇవన్నీ విత్ ఇన్ 12th ఈవినింగ్ కల్లా మొత్తం కంప్లీట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు లక్షల్లో తరలివస్తారు. అంచనాలకు ఎందుకు వేయలేమంటే ప్రతి రాజకీయ పార్టీలో పుల్ చేస్తారు, బట్ జనసేన పార్టీలో అభిమానులను పుల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళంతలో వాళ్ళే వాలంటరీగా వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తారు. ఎందుకంటే మా అధ్యక్షులుగా వారి మీద ఉన్న అభిమానం కానీ, ప్రేమ కానీ, పార్టీ మీద ఉన్న ఇష్టంతో వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా సరే ప్రయాణం చేసి వస్తారు ఈ సభని సక్సెస్ చేయడం కోసం. అలానే గ్రౌండ్లో ఆల్ అరేంజ్మెంట్స్ అండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా వాటర్ మేనేజ్మెంటు, బటర్ మిల్క్, ఫుడ్డు, ఎవ్రీథింగ్ అన్నీ అట్లానే ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా కూడా దానికి సంబంధించి దగ్గర 4 మా డాక్టర్స్ టీము 4 చోట్ల 4 టెంట్స్ వేసుకొని వాళ్ళకి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారండి. ఎక్కడ ఏ ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. సార్, ఇప్పుడు భారీగా ఒక స్టేజ్కి సంబంధించి ఒక ఏర్పాటు అయితే ఇక్కడ జరుగుతుంది. ఎంతమంది నేతలు స్టేజ్ మీద ఉండే అవకాశం ఉంది? సుమారు స్టేజీ మీద వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 మంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారండి. తర్వాత అలానే ఈ రాష్ట్ర కమిటీలో వాళ్ళకి అందరూ దాదాపు 200 నుంచి 250 మంది స్టేజ్ మీద ఉంటారు. కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా ఒక ఎలిఫ్యాడ్ కూడా నిర్మించడం జరిగింది. ఆయన ఏ టైంకి ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది? మా అధ్యక్షులు వారు సుమారు 4 గంటలకి సభాస్థలికి వస్తారండి. వారు సభాస్థలికి వచ్చిన తర్వాత 5 o'clock 5:30కి స్టేజ్ మీదకి వస్తారు. అక్కడ నుంచి అప్ టు 9 o'clock దాకా ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. సార్, ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన అభిమానులు అయితే అధిక సంఖ్యలో ఇక్కడ తరలి వస్తారని చెప్తున్నారు. అంటే మార్నింగ్ ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది? అసలు సాయంత్రం కళ్యాణ్ గారు వస్తారని చెప్తున్నారు. ఉదయం నుంచి ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? మార్నింగ్ 9 o'clock నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. సుమారు 10 గంటలకి పక్కాగా స్టార్ట్ అవుతుంది. సపరేట్గా కల్చరల్కి వచ్చేటప్పటికి ఒక సపరేట్ స్టేజ్ చేస్తున్నాం. దాని మీద రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వచ్చిన వాళ్ళు ఈవినింగ్ దాకా ఆస్వాదించే విధంగానే ప్రతి ఒక్క ప్రోగ్రాం డిజైన్ చేయడం జరుగుతుందండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయంత్రం 4:30కి సభాస్థలికి చేరుకుంటారని చెప్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఎల్ఈడి వాల్స్ కానీ, లైటింగ్ కానీ, కూర్చోడానికి కుర్చీలు కానీ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇక్కడ రోడ్డు డైవర్షన్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే అభిమానుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మిగిలిన పార్టీల్లో కార్యకర్తల్ని బలవంతంగా తరలిస్తారు, లేకపోతే డబ్బులు ఇచ్చి తరలిస్తారు. కానీ స్వచ్ఛందంగా జనసేన అంటే స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ పిలిపే ప్రపంచంగా ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలి వస్తారు. కాబట్టి వారిని అంచనా కట్టని విధంగా, అంటే ఇంతమంది వస్తారని లెక్కలు కట్టలేని విధంగా అభిమానులు తరలి వస్తారు. కాబట్టి వారికి పూర్తి ఏర్పాట్లు చేశామని ఈ మరో 3 రోజుల్లో పూర్తిగా ఈ ఏర్పాట్లు అయితే పూర్తి అవుతాయని కేకే చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.